24/7 వార్తలకు స్వాగతం. వ్యాయామ ఉపాధ్యాయుడు రాథోడ్ సుధాకర్ పీడి గ్రామము అంజనీ తాండా మండల్ నర్సాపూర్ జిల్లా నిర్మల్ జిల్లా టీఎస్ రెసిడెన్షియల్ ఆసిఫాబాద్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రస్తుతం ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కబడ్డీ నేషనల్ ప్లేయర్. రాథోడ్ సుధాకర్, నా పేరు రాథోడ్ సుధాకర్. నేను రెసిడెన్షియల్ స్టూడెంట్ని, ఆసిఫాబాద్ రెసిడెన్షియల్. నేను 6th to 10th అక్కడనే చదివాను. నేను గత 15 సంవత్సరాల నుంచి నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో. నేను ఒక మంచి మెసేజ్ ఇద్దామని అనుకున్నా. పిల్లలు ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మీద అవగాహన తగ్గిపోతుంది. పిల్లలందరికీ స్పోర్ట్స్ మీద అవగాహన కలిగించే బాధ్యత తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకోవాలి. స్పోర్ట్స్ అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడడం వలన మనకు మంచి ఆరోగ్యంగా ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, దమనులు కానీ, సిరలు కానీ, మంచిగా బోన్స్ గట్టిగా ఉండడం కానీ, ఆలోచన విధానం మంచిగా ఉండడం కానీ, ఇవి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో పిల్లలు టీవీలకు కానీ ఫోన్లకు కానీ చాలామంది అడిక్ట్ అయిపోయినారు. కాబట్టి పిల్లలందరూ దయచేసి అందరికీ తల్లిదండ్రులకు చెప్పే విధంగా ఏంటంటే, మీరు పిల్లలకు మార్నింగ్ లేవగానే గ్రౌండ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఒక ఎనీ గేమ్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారము, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, అక్కడ జస్ట్ మన ఎక్సర్సైజ్ కానీ ఇవి అన్నీ చేయడం వలన పిల్లలు రేపటి నాడు మనకు మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, ఒక మంచిగా మన భారతదేశ పౌరుడుగా మంచిగా వాళ్ళకు మంచి ఫిట్నెస్గా ఉంటారు. కాబట్టి అందరూ పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నా, మీరు పిల్లలకు మార్నింగ్ లేవగానే స్పోర్ట్స్ మీద అవగాహన కలిగించండి. మన స్పోర్ట్స్ అనేది అంతరించిపోతుంది. ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మీద చాలా మంది ఇప్పుడు మన చిన్న రాష్ట్రాల్లో ఎన్నో పథకాలు, ఒలింపిక్స్లో కానీ ఎన్నో మెడల్స్ తీసుకొస్తున్నారు. గోల్డ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ ఎన్నో పథకాలు చేస్తున్నారు. ఈ కాలంలో ఒలింపిక్స్లో మన దేశం నుంచి కానీ, మన తెలంగాణ ఎన్నో ఉన్నాయి. ఆ ప్రోటీన్స్ ఫుడ్ ఇవ్వండి, పిల్లలకు ఆరోగ్యంగా ఉంచండి. వాళ్ళ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. రేపటి నాడు పిల్లలు భవిష్యత్తులో బాగుండాలంటే వాళ్ళకు మంచి ఫుడ్, మంచి చదువుతో పాటు గేమ్స్ మీద అవగాహన కలిగించండి. దయచేసి అందరూ ఇప్పుడు మార్నింగ్ మనము చూస్తాము, మార్నింగ్ ఎందరో మనకు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అందరూ వృద్ధులు కానీ, వాళ్ళు మంచిగా ఎంప్లాయీస్ కానీ వాళ్ళు గ్రౌండ్కి వెళ్తుండ్రు. ఎందుకు వెళ్తుండ్రు? వాళ్ళ ఆరోగ్యము మంచిగా ఉండాలా, ఇంకా కొన్ని సంవత్సరాలు మనం ఆరోగ్యంగా ఉండాలా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కానీ పిల్లలకు సోమరితనం చేస్తుండ్రు. మీరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇంకా తీసుకెళ్ళండి. పిల్లలతో పాటు మీరు ఇంకా చిన్న వ్యాయామాలు చెప్తుండ్రి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది సిటీలో పిల్లలకు గ్రౌండ్ లేక వాళ్ళు ఇంట్లోనే ఏదో చిన్న పని చేసుకోవాలి. ఇంట్లో కానీ జిమ్స్ కానీ, మంచిగా యోగా కానీ, మెడిటేషన్ కానీ వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి. పూర్వకాలము మనము ఎక్కడో వెళ్ళి మనము వాటర్ తీసుకొస్తుండే, బోరింగ్ కొట్టి వాటర్ తీసుకొస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనము ఆ సల్వత్ అన్ని మనకి ఇప్పుడు అనుకూలంగా ఉన్నది. కాబట్టి మనము మన శరీరము సుఖపడుతుంది. కాబట్టి మనం వ్యాయామం చేయడం వలన మంచి నిద్ర, మంచి ఆహారము, మంచి అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ అంటే మీరు స్పోర్ట్స్ ఎందుకని చాలా తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ స్పోర్ట్స్ వల్ల మీరు ఇప్పుడు మనము చదువుతో పాటు స్పోర్ట్స్ ఏంటంటే మనకు ఎన్నో సర్టిఫికెట్స్ అనేది మనకు స్పోర్ట్స్ వలన మంచి కాలేజీలో ఇప్పుడు బీటెక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్స్ కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా మంది విద్యార్థులు మంచి హై లెవెల్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకు ఏ జాబ్కు కానీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే దానికి ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మనము ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీ వైజ్గా కాకుండా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అంటే చాలా మంది చులకట చూస్తున్నారు. స్పోర్ట్స్ వలన మీ జీవితం కూడా మారిపోతుంది.
కాబట్టి ప్రతి ఒక్క జాబ్లో ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పిల్లలకు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ మీద అవగాహన పెంచండి. మీరు మంచి పొజిషన్లో పిల్లలను చూడాలంటే మీరు స్పోర్ట్స్కి ఎక్కువ పిల్లలని, స్పోర్ట్స్ ఏ గేమ్ అయినా పర్వాలేదు కానీ స్పోర్ట్స్ మీద అవగాహన పెంచండి. తల్లిదండ్రులకు కోరేది ఏమంటే మీరు పిల్లలకు మంచిగా స్పోర్ట్స్ అవగాహన కలిగించండి. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఇప్పుడు మనకు రన్నింగ్ చేస్తే ఎస్ఐ కానీ, డిఎస్పి కానీ, ఎస్పీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్మీ కానీ మనము ఇప్పుడు చూస్తున్నాము. కొన్ని దేశాల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళు స్పోర్ట్స్ మీద అవగాహన పెంచుతుండ్రు. ఇప్పుడు మనకన్నా వేరే కంట్రీస్ చాలా మంది చిన్నప్పటి నుంచే పిల్లలకు స్పోర్ట్స్ మీద అవగాహన పెంచుతుండ్రు. ఎందుకంటే మన దేశము ఇప్పుడు చాలా మంది ఆర్మీకి పిల్లలు అగ్నిపథ్కు వెళ్ళిపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ కానీ, 100 మీటర్ కానీ, 800 మీటర్ కానీ ఇవి చేయడం వలన లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి పిల్లలు స్పోర్ట్స్ ఇప్పుడు మీరు 5th క్లాస్ నుంచే పిల్లలకు మంచిగా 10th ఇంటర్మీడియట్ అయ్యే వరకు